For every technology, there is a concept. For every concept, there is an understanding. సో వెల్కమ్ బ్యాక్ టు తన్మయ టెక్ అకాడమీ. ఈరోజు మనం బ్లాన్ అంటే ఏంటి, దాని యొక్క టైప్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ఎందుకు యూజ్ చేస్తాం, ఓకే, కాంపోనెంట్స్ ఏంటి, వర్కింగ్ ఏంటి అని ఈ వీడియోలో చూద్దాం. సో వీడియో ఎండ్ వరకు ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ బ్లాన్ అంటే వర్చువల్ లోకల్ ఏరియా నెట్వర్క్ అనమాట. అంటే ఇప్పుడు నార్మల్గా ఇప్పుడు బ్లాన్ లేకుంటే మల్టిపుల్ డివైసెస్ అనేవి ఒకే దానికి కనెక్ట్ అయి ఉంటాయి. అదే వ్లాన్ ఉంటే ఒక్క వ్లాన్కి ఒక్కొక్క నెట్వర్క్కి ఒక్కొక్క డివైసెస్ కొన్ని డివైసెస్ అనేవి కనెక్ట్ అయి ఉంటుంది అనమాట. అంటే వర్చువల్గా మీన్స్ డెఫినేషన్స్ ఏంటంటే ఒక ఫిజికల్ స్విచ్ని మల్టిపుల్ లాజికల్ స్విచ్చెస్గా ఆర్ నెట్వర్క్స్గా డివైడ్ చేసే ఒక టెక్నాలజీనే వ్లాన్ అంటాం. మీన్స్ ఇప్పుడు కంప్యూటర్స్లో అన్ని కంప్యూటర్స్ ఒకే నెట్వర్క్లో ఉంటే ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది కదా, సో సెక్యూరిటీ ఇష్యూస్ కూడా వస్తాయి. ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి వ్లాన్ ఉపయోగిస్తామన్నమాట. ఓకే, మీన్స్ ఒక ఫిజికల్ రిగార్డ్లెస్ ఆఫ్ ఫిజికల్ లొకేషన్ మల్టిపుల్ లాజికల్ నెట్వర్క్స్గా డివైడ్ చేస్తే ఒక నెట్వర్క్ని దాన్ని వ్లాన్ అంటాం. ఎందుకు అలా డివైడ్ చేయాలి? అప్పుడు డివైడ్ చేసినప్పుడు ఒక్కొక్క వ్లాన్కి ఒక్కొక్క సమ్ అమౌంట్ ఆఫ్ నెట్వర్క్స్ అనేవి ప్రొవైడ్ చేస్తామన్నమాట. దానినే వ్లాన్ అంటాం. చూడండి, ఇప్పుడు ఒక స్విచ్ ఉంది, దానికి ఏమేమి చేసాం? వ్లాన్ 1, వ్లాన్ 2, వ్లాన్ 3 త్రీగా స్విచ్ డివైజెస్ చేసామన్నమాట. నెట్వర్క్స్ 3గా డివైడ్ చేసాం. వ్లాన్ 1, వ్లాన్ 2, వ్లాన్ 3. వ్లాన్ 1కి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం, వ్లాన్ 2ని ఐపీ డిపార్ట్మెంట్ ఇచ్చినాం, అదే వ్లాన్ 3ని సిఎస్ డిపార్ట్మెంట్ ఇచ్చినాం. సో దిస్ ఈస్ హౌ వ్లాన్ వర్క్స్ అనమాట. ఒక ఫిజికల్ నెట్వర్క్ని మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్గా డివైడ్ చేస్తాం అనమాట. ఒక ఫిజికల్ నెట్వర్క్ని స్విచ్ అనేది ఫిజికల్ నెట్వర్క్, మల్టిపుల్ వర్చువల్ నెట్వర్క్స్ దట్ ఆర్ వ్లాన్ 1, వ్లాన్ 2, వ్లాన్ 3 అండ్ సో ఆన్ గా డివైడ్ చేయడంనే వ్లాన్ అంటాము. ఎందుకు? ట్రాఫిక్ అనేది ఎక్కువ కాకుండా ఉండడానికి, ఇంకా మోర్ పర్ఫార్మెన్స్ కావడానికి. రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు హెచ్ఆర్ ఉన్నారు, ఫైనాన్స్ ఉన్నారు, ఐటీ డిపార్ట్మెంట్ ఉంది. అందరూ ఒకే స్విచ్కి కనెక్ట్ అయితే అప్పుడు నెట్వర్క్ అనేది అంత అంటే బాగా యాక్సెస్ అవ్వదు అనమాట. అన్నెసెసరీ ట్రాఫిక్ అనేది వస్తుంది. సో వ్లాన్స్ అనేది క్రియేట్ చేస్తారనమాట. సో with creating VLANs, it looks like this. Okay, నెక్స్ట్ టైప్స్ ఆఫ్ వ్లాన్స్ ఉన్నాయన్నమాట. ఏమేమి ఉన్నాయంటే డిఫాల్ట్ వ్లాన్, డేటా వ్లాన్, మేనేజ్మెంట్ వ్లాన్, వాయిస్ వ్లాన్. ఎందుకు డిఫాల్ట్ వ్లాన్ అంటే, డిఫాల్ట్ వ్లాన్ అంటే ఏంటి? ఫస్ట్ సపోజ్ వ్లాన్ అనేది ఈక్వల్ టు 1 అయింది అనుకో, దాన్నే డిఫాల్ట్ వ్లాన్ అంటాం. అంటే డిఫాల్ట్గా వ్లాన్ అనేది 1 ఉంటుంది అనమాట వాల్యూ. సో దాన్ని డిఫాల్ట్ వ్లాన్ అంటాం. డేటా వ్లాన్ అనేది వ్లాన్కి ఒక సంథింగ్ వాల్యూ అసైన్ చేసే, దట్ ఈస్ 10 ఆర్ 20, 30 అలా వాల్యూ అసైన్ చేస్తే దాన్ని డేటా వ్లాన్ అంటాం. మేనేజ్మెంట్ వ్లాన్ అంటే స్విచెస్, రౌటర్స్, ఎందుకంటే అవి మేనేజ్ చేసాయి వ్లాన్ని ఎవరైతే మేనేజ్ చేయగలుగుతారో వాళ్ళని మేనేజ్మెంట్ వ్లాన్ అంటాం. వ్లాన్కి మేనేజ్మెంట్ ఎవరు? స్విచెస్ కదా. చూడండి, ఫిజికల్ నెట్వర్క్కి మల్టిపుల్ వ్లాన్స్ అనేవి కనెక్ట్ అవుతాయి. సో దట్ ఈస్ మేనేజ్మెంట్ ప్లాన్. అండ్ వాయిస్ ప్లాన్ అంటే ఐపీ ఫోన్స్ మనం మాట్లాడతాం కదా, ఒక్కొక్క కాల్ అంటే వాయిస్ కాల్ నుంచి మాట్లాడచ్చు, ఫోన్ కాల్ నుంచి మాట్లాడచ్చు, వీడియో కాల్ నుంచి మాట్లాడచ్చు, మల్టిపుల్ సోర్సెస్ ఉన్నాయి, దానినే వాయిస్ ప్లాన్ అంటాం అనమాట. సో నెక్స్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్, ట్రంక్ పోర్ట్, యాక్సెస్ పోర్ట్. ట్రంక్ పోర్ట్ అంటే ఏం లేదు, క్యారీస్ మల్టిపుల్ ప్లాన్ సైమల్టేనియస్లీ. అంటే ఇక్కడ క్రియేట్ చేస్తాం వ్లాన్ 1, వ్లాన్ 2, వ్లాన్ 3 అండ్ సో ఆన్, అవన్నీ ఒకేసారిగా మనం క్యారీ చేస్తే దాన్ని ట్రంక్ పోర్ట్. యాక్సెస్ పోర్ట్ అంటే క్యారీస్ ఓన్లీ 1 వ్లాన్ అట్ ఎ టైం. అంటే ఫస్ట్ వ్లాన్ 1 తర్వాత క్యారీ చేస్తాం వ్లాన్ 2ని, మళ్ళీ తర్వాత వ్లాన్ 3ని క్యారీ చేస్తాం, దాన్ని యాక్సెస్ పోర్ట్ అంటాం. ఓకే, నెక్స్ట్ ఇంటర్ వ్లాన్ కమ్యూనికేషన్. అంటే దీనికి రౌటర్ కానీ ఆర్ లేయర్ 3 స్విచ్ కానీ అవసరం అనమాట. ఓకే, దాన్నే ఇంటర్ వ్లాన్ కమ్యూనికేషన్ అంటాం. ఎందుకు యూస్ అంటే డిఫరెంట్ వ్లాన్స్ కాంట్ కమ్యూనికేట్ డైరెక్ట్లీ. ఇప్పుడు వ్లాన్ 1, వ్లాన్ 2 ఉంది, సో అవి రెండు కమ్యూనికేట్ కావాలన్నమాట డైరెక్ట్గా. సో అది ఇట్ యూజెస్ ఇంటర్ వ్లాన్ కమ్యూనికేషన్. ఈ ఇంటర్ వ్లాన్ కమ్యూనికేషన్కి ఏం అవసరం అంటే
లేయర్ 3లో ఉన్న డివైజెస్ మాత్రమే. సో స్విచ్ అనేది లేయర్ 2 నార్మల్గా, బట్ లేయర్ 3 స్విచ్ కూడా ఉంది. సో అది యూజ్ చేస్తాం ఈ ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్లో. ఇంకా రౌటర్ అనేది లేయర్ 3లోనే ఉంది. సో రౌటర్ కూడా యూజ్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్లాన్ 10 కనెక్షన్ అండ్ నెక్స్ట్ రౌటర్ అండ్ కనెక్షన్ టు ప్లాన్ 20. ఇప్పుడు కమ్యూనికేషన్ బిట్వీన్ ప్లాన్స్ జరుగుతాయి అనమాట. దీన్నే ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ అంటాం అనమాట. ఇదో చూడండి, ప్లాన్ 10 రౌటర్ ప్లాన్ 20 ఇలా మధ్యలో ఉంటుంది. ఇక్కడ స్విచ్ అయినా ఉండొచ్చు, లేయర్ 3 స్విచ్. ఓకే, దిస్ ఈస్ ప్లాన్. ప్లాన్ అంటే సింపుల్గా ఇది ఒక లాజికల్ గ్రూప్ ఆఫ్ గ్రూపింగ్ చేస్తుంది అనమాట డివైజెస్ని వితౌట్ ఎనీ ఫిజికల్ లొకేషన్. ఓకే, సపరేట్ చేస్తుంది, మల్టిపుల్ ప్లాన్స్ అనేది కనెక్ట్ చేసుకుంది. ఎందుకు? ట్రాఫిక్ అనేది రెడ్యూస్ చేయడానికి కోసం. ఓకే, దిస్ ఈస్ ప్లాన్. ఐ థింక్ మీకు అర్థమైంది అనుకున్నా. సింపుల్ టాపిక్, ఓన్లీ టైప్స్ ఉన్నాయి ఇందులో, సమ్ ఇంపార్టెంట్ 2 పాయింట్స్ ఉన్నాయి. ఇంకా ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి అంటే, ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ అంటే ఏంటి? ఇప్పుడు ఆ డివైడ్ చేసిన ప్లాన్స్కి మధ్య కమ్యూనికేషన్ కావాలంటే, ఇప్పుడు హెచ్ఆర్కి ఐపీకి, ఐపీకి సిఎస్కి, సిఎస్కి హెచ్ఆర్కి కమ్యూనికేషన్ కావాలంటే అప్పుడు మనం ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ అనేది యూజ్ చేస్తాం. దాని మధ్య కమ్యూనికేషన్ డైరెక్ట్గా జరగదు. సో ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ ద్వారా జరుగుతుంది. ఈ ఇంటర్ ప్లాన్ కమ్యూనికేషన్ అనేది ఏం యూజ్ చేస్తుందంటే, రౌటర్ అన్న లేయర్స్ 3 స్విచ్ అన్న యూజ్ చేస్తుంది అనమాట. ఓకే, దిస్ ఈస్ ద టాపిక్ ఆఫ్ ప్లాన్. I hope you all understood this topic. If you understand, please like, share and subscribe to my channel, that is Tanmay Tech Academy. Remember, every concept you learn today becomes your strength tomorrow. So keep learning, keep growing. This is Tanmay signing off.